శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం ఇవాళ మన వ్యాస భాగవతంలో ఇంకా కొన్ని శ్లోకాలకి మన వ్యాస మహర్షి మనకేం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారము 7వ అధ్యాయం మొదలు పెట్టాము. అందులో మన వ్యాసుల వారు కూర్చొని ఆ సరస్వతి నదీ తీరంలో ఆయన ఆశ్రమంలో ఆలోచించుకున్నారు. ఆయన దీర్ఘమైన తీవ్రమైన ధ్యానంలోకి వెళ్ళి ఆయనలోనే ఎన్నో విషయాలు చూసుకున్నారు. ఆయన ఆత్మలోనే చూసుకున్నారు. చూసుకొని ఇంకా ఆయన తపస్సు చేసి తపించి యజ్ఞంలాగా ఆయన మహాభాగవతాన్ని, ఈ భాగవతమన్న సంహితని ఆయన కృత్వా తయారు చేసి ఆయన కొడుకు చేత అధ్యాపయామాస చదివించారు. అయితే ఇంతసేపు విని మన శౌనకుల వారు శుక మహర్షిని ఏమడిగారంటే, అయ్యా ఏదో సాధన లేదు, ఊర్ధ్వగతులు కావాలన్న ఆలోచన లేదు, తినడం పడుకోవడం, మళ్ళీ తెల్లారింది కాబట్టి మళ్ళీ వండుకోవడం తినడం పడుకోవడం అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు బాగుపడడం కోసం కదా ఆయన ఇంత పెద్ద పుస్తకాన్ని రాశారు, వేదోపబృంహణం అని చెప్పి ఆ భాగవతాన్ని. మరి ఆయన మన వ్యాసుల వారు అసలు సాధన మొదలు పెట్టాలన్న ఆలోచన కూడా లేని వాళ్ళకి, సాధన మొదలుపెట్టిన వాళ్ళకి, సాధనలో కొంచెం ముందుకెళ్తున్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి పనికొచ్చేదాన్ని సాధనలో ఎంతో అభివృద్ధి సాధించి ఎంతో ముందుకు వెళ్ళిపోయి ఉన్న శుక మహర్షికి ఎందుకు చెప్పారు? ఆయన ఎందుకు ఆ బృహతీం ఏతాం పుస్తకాన్ని, అది చిన్నదా చితకదా, పెద్దది భాగవతం, ఎంతసేపు కూర్చొని అందులో పైగా అధ్యాపయామాస అధ్యయనం చేయించారు. ఆయన ఊరిగా ఈయన చెప్తుంటే ఆయన దిక్కులు చూసుకుంటూ అక్కడక్కడ తిరుక్కుంటూ నడుస్తూ సగం నిద్రపోతూ లేస్తూ కునికి పాటలు పడుతూ ఆ రకంగా కాదు, అధ్యయనం చేశారు ఆయన శుక మహర్షి. అధ్యయనం చేయాలి మనం చేస్తున్నట్టు సంవత్సరాల తరబడి. అట్లా ఆయన ఎందుకు చేశారు, ఆయనకి ఏం లాభం వస్తుంది అని అడిగితే ఆయన మన సూతుల వారు శౌనకుల వారికి ఏం చెప్తున్నారంటే, హరిహి ఇద్ధం భూత గుణ, ఆయన గుణాలే అటువంటివి, ఆయన గుణం అటువంటిది. దూరంగా ఉండడం కష్టం, వినకుండా ఉండడం కష్టం, నిర్హేతుకంగా వింటూ ఉంటారు విన్నవాళ్ళు. ఆ గుణము ఆ కథలకున్నది, ఆయనకున్న గుణమే ఆయన కథలకున్నది. కారణం లేకుండా వింటూ ఉంటే అకారణంగా వాళ్లకు అటువంటి అనన్య భక్తి కుదురుతుంది. కాబట్టి ఆయన రాశారు. కానీ ఆ భక్తిలో ఊంచుకొని నిలబడి ఉన్న వాళ్ళు కూడా ఆ కథలకి, ఆ హరికి, ఆ పరబ్రహ్మానికి, పరబ్రహ్మం యొక్క సాకార రూపాల యొక్క కథలకి దూరంగా ఉండలేక వాళ్ళు వింటూ ఉంటారు అని చెప్పిన చోట మనము పోయిన వారం ఆపాము. ఇందులో ఒక చాలా ముఖ్యమైన శ్లోకం ఉంది. మనం పోయిన వారం చదువుకున్న వాటిలో ఒక ముఖ్యమైన శ్లోకము మళ్ళీ ఒకసారి చూసుకొని వెళ్దాం. ఎందుకంటే ఇది ఊరికి వినడానికి కాదు, మన బాగు కోసం కొన్ని మళ్ళీ చూడవలసి వస్తుంది. అందులో నా మనసుకి పట్టుకుంది నేను చెప్తాను, మీ మనసుకి ఏది పట్టుకుంటుందో తెలీదు. ఇన్ని వేల శ్లోకాలు ఎందుకు రాస్తారంటే అన్ని వేల శ్లోకాల్లో ఏదైనా ఒక్కటి మనసుకు పట్టుకుంటే చాలు, తరించిపోతాం. అందుకని నా మనసుకు తగులుకున్నది చూపిస్తున్నాను. 36వ శ్లోకము 6వ అధ్యాయంలో, యమాదిభిః యోగపథైః కామలోభహతః ముహుః ముకుంద సేవయా యద్వత్
తదా ఆత్మ అర్థ న సామ్యతి అని చెప్పారు మన నారద మహర్షి వ్యాసుల వారికి. యమ ఆది, యమము నియమము, ఏదో ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము అని చెప్పి ఒక 8 భాగాలుగా అంగాలుగా అష్టాంగ యోగ విద్య అని మన పతంజలి మహర్షి మనకిచ్చారు. అందులోది మొదటిది యమ. యమ నియమాదులతో మనసును ఇంద్రియాలను ఒకవేళ ఆ యోగ పదైహి యోగ మార్గంలో కట్టడి చేసినా కూడా మళ్ళీ అది కదిలే ప్రమాదం ఉంది. అది ఓన్లీ నియంత్రించబడుతుంది. యమ నియమాలతో మనసు నియంత్రించబడుతుంది. దానితో మనకి కష్టం ఏంటంటే మళ్ళీ అది కదిలితే కష్టం అవుతుంది. మనస్సు బలవంతంగా నియమించబడడం కాదు మనకు కావాల్సింది. మనసు సంతోషంగా శాంతించడం కావాలి, ఆ శమనం కావాలి. కాబట్టి వేరే మార్గంలో ఆత్మ నా సామ్యతి శమించదు, ఉపశమించదు. పరమశాంతికి మనం టార్గెట్ ఏం చేస్తున్నాము? మనము దేన్ని మన ధ్యేయంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నామంటే పరమశాంతి కావాలి, పరమ సుఖం కావాలి, అక్షయ సుఖం కావాలి, పరమానందం కావాలని చెప్పుకుంటున్నాము. అన్ని పరమే, పరం 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 అని అల్టిమేట్ది గోల్గా పెట్టుకున్నాము. అటువంటి పరమశాంతి బలవంతంగా మనసుని ఇంద్రియాలను నిగ్రహిస్తే రాదు. కానీ బలవంతంగా అయినా సరే, అసలు ముందు సాధన మొదలుపెట్టిన సమయంలో బలవంతంగా అయినా సరే ఏదో విధంగా యమ నియమాదులతో మన పతంజలి మహర్షి మనకు చెప్పినట్టు అష్టాంగ యోగ పద్ధతుల్లో ఏది పనిచేస్తే అది ఏ కాంబినేషన్ లో అయినా సరే వాడి మనసుని ముందు నియంత్రించి ఆ తర్వాత ఏం చెయ్యాలి అంటే ఆ రకంగా నియంత్రించబడ్డ మనసు ఏడ్చుకుంటూ కూర్చొని మళ్ళీ సమయం దొరికితే అటువైపు పరిగెత్తకుండా లౌకికమైన విషయాలకి ఇంద్రియాల్లో రమించడం అన్న ఆలోచనలకు అది పోకుండా దాన్ని ముందు ఏడవనీయకుండా శాంతిగా ఉండేటట్టు, సంతోషంగా తృప్తిగా ఉండేటట్టు దానికి నేర్పించాలి. అది ఎట్లా వస్తుందంటే నిజంగా కూడా ఒకటే పద్ధతి. ముకుంద సేవ, ముకుందుడి కథలని సేవిస్తుంటే అంటే గ్రహిస్తుంటే లోపలికి ఆ కథలు చదువుకుంటుంటే, వింటూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే నోరు, కళ్ళు, చెవులు, మనసు అన్ని దానికే లగ్నమై ఉంటే మనస్సు శాంతిస్తుంది, సంతోషిస్తుంది. అప్పుడు చక్కటి అనన్యమైన భక్తి కుదురుకుంటుంది. ఆ భక్తి వల్లే మనకి అర్హత కలుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇవన్నీ స్టెప్స్. ఇది ఒక చిన్న శ్లోకం లాగా కనిపిస్తుంది కానీ ఇది స్టెప్స్. ఫస్ట్ ఎక్కడెక్కడో తిరుగుతున్న మనసుని యమ నియమాదులతో నియంత్రించి కూర్చోబెట్టాలి ఒక చోట. ఆ కూర్చున్న మనసుకి భక్తి తెలిసే, భక్తిని ఏ విధంగా తెచ్చుకోవాలని అర్థం చేసుకునే ఇనీషియల్ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానము అర్హత వైపుకి తీసుకెళ్తుంది, యోగ్యత కలిగిస్తుంది. దేనికి యోగ్యత కలిగిస్తుంది అంటే భక్తి కలగడానికి యోగ్యత కలిగిస్తుంది. ఆ భక్తి కలిగిన తర్వాత ఇంకా సాధన కంటిన్యూ చేస్తే అది మోక్షానికి అర్హత కలిగిస్తుంది. ఆ మోక్షానికి అర్హత, యోగ్యత, అధికారం కలిగితే అప్పుడు ఈవెంచువలీ ఆ సమయం వచ్చినప్పుడు మోక్షం, దానికి అది మోక్షం రావాల్సిన అవసరం లేదు, మనము ముక్తిలోనే ఉన్న అవసరం తెలియట్లేదంటే తెలుస్తుంది. కాబట్టి ఏదో ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజీ పాస్ అయినట్టు ఒక్కొక్క దానికి అర్హత సాధించాలి. ముందు యమ నియమాదులతో ముందు ఆ మార్గం పట్టుకోవడానికి యోగ్యత, అర్హత వస్తుంది. ఆ మార్గం పట్టుకుంటే కావలసిన కొంచెం జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో ముందుకు వెళ్తే భక్తి కలగడానికి అది యోగ్యతనిస్తుంది. అక్కడ దాకా పాస్ చేసి అది వదిలిపెడుతుంది. ఆ భక్తి కలిగినాక మళ్ళీ సాధన చేసుకుంటే అది ముక్తికి యోగ్యత కలిగిస్తుంది. అక్కడి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ సాధన చేసుకుంటూ ఉంటే మనమేంటో మనకు తెలుస్తుంది. మన స్పెషల్గా మోక్షం సాధించేదేం లేదు.
అయ్యే ఉన్నాము, మనము ముక్తులమయ్యే ఉన్నాము కాదని అనుకుంటాం అంతే. బంధాలన్నీ తగిలించుకొని తెలుసుకోలేకున్నామో తెలుస్తుంది. వీటన్నిటికీ ఇక్కడి నుంచి మొదలు, కానీ ఇది ఎండింగ్ కాదు, ఇక్కడి నుంచి మొదలు. మనకు చివరాఖరు ఏంటంటే మనసు శమించడం. ఈ యమ నియమాదుల దగ్గర నుంచి మనశ్శాంతి దాకా వెళ్ళాలి, పరమశాంతి తెలియాలి మనకంటే. మధ్యలో ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎట్లా వెళ్ళాలి అని ఉంటుంది. ఇది అతి ముఖ్యం, ఈ విషయం అర్థం అవ్వడం అతి ముఖ్యం. ఇవన్నీ ఈ స్టెప్స్ లో ఇవి సాధిస్తూ ఉండాలి. ఇది లేకపోతే ఇంకేమీ చేయలేము. ఎంత భాగవతం విన్నా ఏం పనికి రాదు ఇక్కడి నుంచి అసలు మొదలే లేకపోతే. కాబట్టి ఇప్పుడు అక్కడికి అయిపోయిందా మనకి? మరి ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇది ఎట్లా ఉన్నది? యమ నియమాదులతో ఆ యోగ పదంలో మనసుని నియంత్రించడము మొదటిది కదా. మనకు ఆల్రెడీ అది ఉంది. షడ్దర్శనాల్లో ఒకటి పతంజలి మహర్షి మనకిచ్చిన అష్టాంగ యోగ విద్య ఉంది. దాంతో ఇది సాధించామనుకోండి, అప్పుడు మనకి జ్ఞానానికి యోగ్యత కలుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇనీషియల్ జ్ఞానానికి యోగం కలుగుతుంది, యోగ్యత కలుగుతుంది, అర్హత, అధికారం వస్తుంది. దానితో ఏమవుతుందంటే కామ లోభాలని హతం చేసుకునే దానికి కావలసిన జ్ఞానము భగవద్గీత అన్న ఆ భగవంతుడి యొక్క మాటలో తెలుస్తుంది మనకి. ఆ భగవద్గీతను అందుకే మనకు సాధన ప్రస్థానం అని పిలుస్తారు, సాధన చేసుకోవడానికి. ఎందుకంటే యమ నియమాదులతో పతంజలి మహర్షి మనకి ఇచ్చిన యోగ మార్గంలో అసలు మనసుని నియంత్రిస్తే, అయోగ్యత కలిగితే అప్పుడు భగవద్గీత అర్థమవుతుంది. అప్పుడు మన ప్రస్థానత్రయంలో ఫస్ట్ ప్రస్థానం, ఫస్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కామలోభాల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, వాటిని లేకుండా చేసుకోవాలి అన్న సాధన మొదలవుతుంది. అక్కడి నుంచి వచ్చేసరికి నెక్స్ట్ ఏమవుతుంది? ముకుంద సేవ, భక్తి కావాలి మనకి. ఆ భక్తి దేని వల్ల కలుగుతుంది? సూత్రాలు, మనకి బ్రహ్మసూత్రాలు, భగవద్భక్తి, పరబ్రహ్మం గురించి తెలిపే బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. అవి మళ్ళీ మన నెక్స్ట్ ప్రస్థానం, నెక్స్ట్ లెవెల్ జర్నీ ఉంటుంది. వాటిని సూత్ర ప్రస్థానం అని, ఉపదేశ ప్రస్థానం అని పిలుస్తారు. బ్రహ్మసూత్రాలని సూత్ర ప్రస్థానం, ఉపనిషత్తులను ఉపదేశ ప్రస్థానం అని పిలుస్తారు. వాటితో పాటు మనకి ఇంకొక ఉపకారం మన వ్యాస మహర్షి ఏం చేసి పెట్టారంటే ఈ భాగవతాన్ని ఇచ్చారు. ఈ భాగవతము స్మృతి ప్రస్థానం, మనకి స్మృతి ప్రస్థానం, విని ఆలోచించుకొని మననం చేసుకోవడానికి వీలుగా. ఎందుకు అంటే ఈ ఉపనిషత్తులు అటువంటివన్నీ శృతి ప్రస్థానాలు, ఇది స్మృతి ప్రస్థానం. కాబట్టి ఈ కథలు వినాలి. ఆ కథలు వింటే ఏమవుతుంది? మనకి మోక్షానికి అర్హత కలుగుతుంది కదా, చివరికి మోక్షం కలుగుతుంది, మనసు శమిస్తుంది. కాబట్టి యమాదిభి యోగ పదై కామలోభహత ముహు ముకుంద సేవయా యద్వత్ తథా ఆత్మ ఆర్ధ న శామ్యతి అన్న దాంట్లో ఒక్క విషయం లేదు. ఇక్కడ యమాది అష్టాంగాల దగ్గర నుంచి మొదలుపెట్టి పతంజలి మహర్షి మనకిచ్చిన ఆ యోగ విద్య, ఆ తర్వాత భగవద్గీత, భగవంతుడే మనతో చెప్తున్న విషయాల్ని వ్యాస మహర్షి ఓపిక చేసుకొని రాసిచ్చిన ఆ సాధన ప్రస్థానము, ఆ భగవద్గీత అయిన తర్వాత మనకి మళ్ళీ వ్యాస మహర్షి ఇచ్చిన బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల్లో ఉన్న ఉపదేశ ప్రస్థానం విషయాలు, ఆ తర్వాత అవి కూడా మళ్ళీ ఉపనిషత్తులన్నీ, మళ్ళీ ఆ మొత్తం వేదాలన్నింటినీ వ్యాసం చేసింది మన వ్యాస మహర్షి. మళ్ళీ భాగవతాన్ని ఇచ్చింది కూడా ఆయనే, మళ్ళీ స్మృతి ప్రస్థానం. ఇవన్నీ పెట్టుకొని చివరికి మనం ఇక్కడ సాధించాలి. మనకు అదృష్టం ఏంటంటే కొంచెం అదృష్టం లేదు. మనకు ఏ జన్మలో ఏ పుణ్యతీర్థాలకు వెళ్ళామో, ఏ పుణ్యుల యొక్క గడప తొక్కామో, ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ మనకు పతంజలి యోగం, భగవద్గీత, రేపటి నుంచి కొద్ది రోజుల నుంచి బ్రహ్మసూత్రాలు చదువుకుంటాం. అది ఇప్పుడు భాగవతం 2 రోజులు చదువుకుంటున్నాం, పోతన భాగవతము, వ్యాస భాగవతం. అది మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకుంటున్నాం, అన్నీ ఒక్కసారి చేసుకుంటున్నాం. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం ఉందో. మనసు శమించక ఏమవుతుంది? మనసు శాంతించక
ఆ సుఖాన్ని అనుభవంలోకి తెచ్చుకోక ఏం చేస్తున్నది, మనసు సుఖంగా ఉన్నది ఈ మధ్యన. అందుకే మనకి ఈ శ్లోకం దగ్గర నా మనసు ఆగిపోయింది వారం అంతా. సరే అని చెప్పుకొని మనము మళ్ళీ మన 11వ శ్లోకం దగ్గర నుంచి వెళ్దాం. కాబట్టి ఎందుకయ్యా చదువుతారు, ఎందుకయ్యా మన శుక మహర్షికి ఈ భాగవతం అంటే ఎందుకు అని మన సూతుల వారు చెప్పి తర్వాత ఏం చెప్తున్నారంటే, హరేహే గుణాక్షిప్తమతి భగవాన్ బాదరాయణి అధ్యగాత్ మహత్ ఆఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ. అందుకనయ్యా భగవంతుడైన బాదరాయణి, బాదరాయణుడు అంటే వ్యాసుడు, ఆయన కొడుకు బాదరాయణి, అందుకని ఆయన విష్ణు జనులకు ప్రియమైన ఈ మహత్ ఆఖ్యానాన్ని, ఈ గొప్ప భాగవతమన్న మహాపురాణాన్ని ఆయన అధ్యగాత్, అందుకని ఆయన అధ్యయనం చేశాడు. ఏదో వినడం కాదు, వింటే పుణ్యం వస్తుంది మోక్షం వస్తుందనే ఆశలతోటి కాదు, ఆదరా బాదరా భాగవతం సప్తాహం అని కాదు, నెమ్మదిగా ఆయన అర్థమయ్యిందాకా అధ్యయనం చేశాడు. మా నాన్న ఏదో చెప్తున్నాడు ఇందులో, అందుకే ఎక్కడెక్కడో అడవిలో తిరుగుతున్న వాడిని నన్ను పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి చదివించాడు. నా విషయం తెలిసే, నా మనసు ఎక్కడుందో తెలిసే మా నాన్న నాతో చదివించాడంటే ఇందులో ఉన్న విషయం నాకు కావలసింది అనుకోని ఆయన అంత శ్రద్ధతోటి నిష్ఠతోటి అధ్యయనం చేశాడు. ఆయన అధ్యయనం చేశాడు, ఊరక వినడం కాదు. ఎవరింతకి ఆ అధ్యయనం చేసిన ఆయన అంటే, హరేహే హరి మీద, ఆ హరి యొక్క గుణాల మీద, మతి ఆయన బుద్ధిని మొత్తం ఆక్షిప్తం నిక్షిప్తం చేసుకున్నాడు. మొత్తం ఆయన బుద్ధినంతా హరి గుణాల మీద ఆయన మొత్తము నిధిలాగా నిక్షేపం చేసుకున్నాడు. ఆయన బుద్ధి అక్కడే ఉంది, ఇంక అందులోనే కూరుకోనుంది హరి గుణాల మీద. అటువంటి వాడు ఆ భగవంతుడు మన శుక మహర్షి నిత్యము విష్ణు జనులకు ఇష్టమైన ఆ మహత్ ఆఖ్యానాన్ని అధ్యయనం చేశాడు. ఆయన ఊరికి కాదు. హరేహే గుణాక్షిప్తమతి భగవాన్ బాదరాయణి అధ్యగాత్ మహత్ ఆఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ. పరీక్షితః అథ రాజర్షేః జన్మ కర్మ విలాపనం సంస్థాం చ పాండుపుత్రాణం వక్ష్యే కృష్ణ కదోదయం అని ఆయన సూతుల వారు మనకేం చెప్తున్నారంటే, అథ ఇప్పటి నుంచి నేను ఇంకా ఆయన కథలోకి దిగుతున్నారు. ఇంతవరకు పూర్వరంగము, ఫోర్వర్డ్స్, అక్నాలెడ్జ్మెంట్స్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు యాక్చువల్ గా కథలోకి వెళ్ళిపోతున్నారు ఆయన. అథ రాజర్షేహే, ఆ రాజర్షి అయిన రాజుగానే పుట్టాడు కానీ ఆయన ఋషి. ఎవరంటే మన పరీక్షిత్. ఆ పరీక్షిత్ అన్న రాజర్షి యొక్క జన్మ, ఆయన ఏ విధంగా పుట్టాడు, ఆయన కర్మలు ఏ విధంగా, ఏం పనులు ఎక్కడెక్కడ చేశాడు, ఆయన విలాపనం, ఆయన మొత్తం విలాసం, ఆయన మంచి చెడు సుఖము దుఃఖము అవన్నీ, వాటితో పాటే పాండుపుత్రాణం, పాండుపుత్రులు పాండవులు వాళ్ళ యొక్క సంస్థాం, వాళ్ళ ప్రస్థానం, మహాప్రస్థానం అని మన భారతంలో ఉంటుంది. మనం ఇంకొక 2-3 నెలల్లో భారతాన్ని మొదలు పెట్టుకుంటున్నాం చదవడం. చివరికి వస్తుంది, పర్వాలేదు అంతవరకు చదువుకుందాము. ఆ పాండవుల మహాప్రస్థానం ఉంది, దాని గురించి కొంతవరకు, ఎందుకంటే ఇది భాగవతం. ఇందులో ఓన్లీ మనకు మనసు శమించడానికి కావలసిన విషయాలు. ఎందుకు అంటే ఇంతవరకు వచ్చాం కదా మనం, మొత్తం పతంజలి చెప్పిన యోగ విద్య చూసుకొనే అందులో ఏమేమి ఉన్నాయి, అంతరాయాలు ఏముంటాయి, మన సాధనని ఆపేసేమేమున్నాయి, ఆయన కొన్ని చాలా ఇంకా వజ్రాలు లాంటి, ఆణి ముత్యాలు లాంటి, రత్నాలు లాంటి సూత్రాలు ఇచ్చారు. అందులో ఒక్క సూత్రం నాకు ఇప్పుడు మనసుకు వస్తుంది. ఆయన ఏం చెప్పారంటే,
వ్యాధి, స్థాన, నిద్ర, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శనం అని ఒక లిస్ట్ ఇచ్చారు. నిద్ర లేకపోతే మనసు ఎక్కడెక్కడో ఉండడం, ఏదో భ్రాంతి, నాకు అంతా తెలిసిపోయిందని అనుకోవడం, ఎప్పుడు లేకపోతే వ్యాధి ఉంది, నాకు దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, రోగం వచ్చింది, రోష్టం వచ్చిందని చెప్పి, లేకపోతే ఏమి స్థానము, నీరసంగా ఉండడము, ఇటువంటివన్నీ నీ సాధనను ముందుకు పోనీకుండా ఆపేసేవి అని ఆయన ఇచ్చిన లిస్ట్ గుర్తొస్తుంది. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి అందులో. అది చదివాము. భగవద్గీత చివరికి వస్తున్నాము. రేపు బ్రహ్మసూత్రాలు మొదలు పెట్టుకుంటాము. ఇవన్నీ చేస్తున్నాం మనము. కాబట్టి మనం ఇప్పుడు ఈ పాండపుత్రుల యొక్క ప్రస్థానము, భారతంలో ఉన్న విషయం చదువుకొని ఊరుకోవాల్సిన అవసరం లేదు. మనమే మన ప్రస్థానం స్టార్ట్ చేసాము. భగవద్గీతతో మనమే మన సొంత మహాప్రస్థానాన్ని మొదలు పెట్టుకున్నాము. కాబట్టి మనము మొత్తం లోతుకి వెళ్ళి పాండవుల ప్రస్థానం తర్వాత తెలుసుకుందాము. మన ప్రస్థానం గురించి మనము ప్రయత్నం చేసుకుంటున్నాము. ఆ తర్వాత దాంతో పాటే కృష్ణుల వారి యొక్క కథ, ఆయన ఉదయము, అది ఎట్లా ఆయన కృష్ణుల వారు, ఆయన కథ, ఆయన అవతారం ఏ విధంగా మొదలైంది, ఆ కథా ఉదయము, ఇవన్నిటిని నేను వక్ష్యే చెప్తాను ఇప్పుడు మీకు. పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ, ఆయన కర్మలు, ఆ విషయాలు, పాండవుల మహాప్రస్థానము, దాంతో పాటు కృష్ణ కథ, ఇవన్నీ నేను మీకు చెప్తాను అని చెప్తున్నారు మన సూత మహర్షి. ఎందుకు అంటే ఆయన డైరెక్ట్ గా శుక మహర్షి దగ్గర నుంచే వినొచ్చారు. ఎందుకంటే శుక మహర్షి మన పరీక్షిత్ మహారాజుకి చెప్తుంటే విన్నారు అక్కడే కూర్చొని. కాబట్టి ఆయన వచ్చి మనకు డైరెక్ట్ గా చెప్తున్నారు, మన అదృష్టం. పరీక్షితః అధ రాజర్షేః జన్మ కర్మ విలాపనం సంస్థాం చ పాండుపుత్రాణాం వక్ష్యే కృష్ణ కథోదయం. యదా మృదే కౌరవ సృంజయానాం వీరేషు అధ వీరగతిం గతేషు వృకోదర ఆవిద్ధ గధా అభిమర్శ భగ్న ఊరుదండే ధృతరాష్ట్ర పుత్రే. యదా, ఎప్పుడైతే, ఇంకా అప్పుడు కథ అనగనగా మన కథ ఎక్కడ మొదలైందంటే, ఆ మృధే యుద్ధంలో కౌరవులు, సృంజయులు మొదలైన వీరులందరూ అధ ఇంకప్పుడు వీరగతిని గతేషు పొందిన తర్వాత, ఇంకా అందరూ ఒకరినొకరు కొట్టుకొని మొత్తం అందరు చచ్చిపోయి పోయిన వాళ్ళందరూ వీరగతిని ప్రాప్తించుకున్న తర్వాత ఇంక అక్కడి నుంచి మన కథ మొదలైంది. అప్పుడేం జరిగిందంటే 18 రోజుల యుద్ధం అయిపోయింది. యాక్చువల్ గా పాండవులు గెలిచారు, ధర్మరాజు రాజు అయ్యాడు. అయినా కూడా మన దుర్యోధనుడు ఒప్పుకోలేదు. అప్పుడేమైందంటే ఇంకా ఏదో యుద్ధం జరిగింది. 18వ రోజు సాయంత్రం అయిపోయింది. యుద్ధం ఆపేసిన తర్వాత ఈ గొడవ మొదలైంది. అర్ధరాత్రికి అట్లా దాక్కున్నాడు దుర్యోధనుడు. అక్కడ పలానా చోటు ఉన్నాడని ఎవరో చెప్తే వెళ్లారు. నీళ్లలో దాక్కుంటే జలస్తంభనం, ఏదో వాయు స్తంభన విద్యలతోటి బయటికి తెచ్చారు. యుద్ధం జరిగింది. ఆయనకి, మన వృకోదరుడు భీముడికి. అప్పుడు ఆ యుద్ధంలో ఆ వృకోదరుడు మన భీముడి యొక్క గద అభిమర్శ తాకి ఆవిద్ధ దెబ్బతిన్న, ఆ దెబ్బలకి భగ్నమై ముక్కలైపోయిన ఊరు దండము అంటే వెన్నుపూసతో ఉన్న ధృతరాష్ట్ర పుత్రే, ధృతరాష్ట్రుడి పుత్రుడు దుర్యోధనుడి దగ్గర మన కథ స్టార్ట్ అయింది. అప్పుడేం జరిగిందంటే ఇంకా ఆ కౌరవ యుద్ధం, కురుక్షేత్రంలో ఆ యుద్ధం అంతా అయిపోయింది. అందరు పోయిన వాళ్ళందరూ పోయారు. ఇంకా తర్వాత మన దుర్యోధనుడు భీముడు గదా యుద్ధం చేసుకుంటే, ఆ గదా యుద్ధం టైంలో భీముడి గద తాకి మన దుర్యోధనుడి వెన్ను విరిగింది. యదా మృధే కౌరవ సృంజయానాం వీరేషు అధ వీరగతిన్ గతేషు రుకోదర ఆవిద్ధ గదాభిమర్శ భగ్న ఊరు దండే ధృతరాష్ట్రపుత్రే. భర్తుః ప్రియం ద్రౌణిః ఇతి స్మ పశ్యన్ కృష్ణాసుతానాం స్వపతాం శిరాంసి ఉపాహరత్ విప్రియం ఏవ తస్య జుగుప్సితం కర్మ విగర్హయంతి.
అప్పుడు ద్రౌణి మన ద్రోణుడి కొడుకు, అప్పటికే మన ద్రోణుల వారు చనిపోయారు. ఈ ద్రౌణి ఉన్నాడు అశ్వత్థామ, ఆయన భర్తువు వాళ్ళ ప్రభువు దుర్యోధనుడి యొక్క ప్రీతి కోసమని ఏం చేశాడంటే, కృష్ణ సుతానం, కృష్ణ మన ద్రౌపదీదేవి, మనకు భాగవతంలో ముఖ్యంగా 4 కృష్ణులు ఉంటారు. మన కృష్ణచంద్రుడు ఎట్లా ఉన్నారు, మన కృష్ణ పరమాత్ముడు, ఆయన కాక కృష్ణుడు అర్జునుడు, ఆయన కాక ఈ వేదవ్యాసుల వారు కృష్ణుడు, వీళ్ళు 3 కాక కృష్ణ మన ద్రౌపదీదేవి. ఇప్పుడు ఈ కృష్ణ మన ద్రౌపదీదేవి యొక్క సుతానం కొడుకులను 5 మందిని ఉప పాండవులను, స్వపతాం నిద్రపోతున్న వాళ్ళని, శిరాంసి తలలతో, ఉపాహరత్ కోసేశాడు. మన అశ్వత్థామ నిద్రపోతున్న వాళ్ళ తలకాయలని, అంటే ఒక ఉప పాండవులు ఒకళ్ళు 5 మందినే కాదు, చాలా మందిని చంపేశాడు. యాక్చువల్ గా ద్రౌపది వాళ్ళ అన్నగారు దుష్టద్యుమ్నుడిని కూడా చంపేశాడు, ద్రుపదుణ్ణి కూడా, చాలా మందిని. అసలు పాండవుల గుడారంలోకి వెళ్ళి వాళ్ళ శిబిరాల్లో అందరినీ, ఇటు సైడ్ పాండవుల సైడ్ వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ, బ్రతికిన వాళ్ళందరినీ నిద్రలో చంపేశాడు. గొంతులు కోసి సగం మందిని చాలా బీభత్సంగా చేశాడు మన అశ్వత్థామ. ఆ రకంగా చెయ్యడాన్ని పశ్యన్ చూసి, ఆ రకంగా ఉపాహరత్ స్మ చేశాడు, అది పశ్యన్ చూసి, అది విప్రియం ఏవా చాలా అప్రియమైన విషయము, తస్య ఆయన చేసింది, అది పైగా జుగుప్సితం కర్మ, ఆ కర్మ ఆయన చేసిన పని చాలా జుగుప్స కలిగించేలాంటి పని, అది చాలా జుగుప్సాకరమైన కర్మ అని విగర్హయంతి అందరి చేత గర్హింపబడ్డది. అందరు చాలా నిందించారు, ఏం అది మనుషులు చేసే పనేనా, ఆ రకంగా నిద్రపోతున్న వాళ్ళందరినీ అంతా ఘోరంగా భయంకరంగా బీభత్సంగా చంపేసేవే అని అందరూ నిందించారు. అటువంటి పని చేశాడు మన అశ్వత్థామ. భర్తుః ప్రియం ద్రౌణిః ఇతి స్మ పశ్యన్ కృష్ణా సుతానాం స్వపతాం శిరాంసి ఉపాహరత్ విప్రియం ఏవ తస్య జుగుప్సితం కర్మ విగర్హయంతి. మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమానా తదా ఆరుదత్ బాష్పకళాకులాక్షి తాం సాంత్వయన్ ఆహ కిరీటమాలి. అప్పుడు శిశువున మాత, ఆ పిల్లలకి తల్లి అయిన మన ద్రౌపదీదేవి, సుతానాం పిల్లల యొక్క నిధనం చనిపోవడాన్ని నిశమ్య విని ఘోరం భయంకరంగా పరితప్యమాన చాలా పరితపించిపోయింది, చాలా దుఃఖించింది. ఆమె బాష్ప కళలు, కన్నీళ్లతో కూడిన ఆకులమైపోతున్న, తల్లడిల్లిపోతున్న అక్షములు కన్నులతో ఉన్నది, కన్నీళ్ళిట కారుతూ ఉన్నాయి దుఃఖంతో. ఆ పరితాపానికి ఆ విధంగా ఆమె అప్పుడు ఆరుదత్ ఇంక ఏడ్చినట్టే ఏడ్చింది, పాపం చాలా రోధించింది. అప్పుడు మన కిరీటమాలి, కిరీటి మన అర్జునుడు, ఆయన పేరు కిరీటి ఎందుకు అంటే, ఒకానొక సమయంలో ఆయన వీళ్ళు అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, వనవాసం చేస్తున్న సమయంలో 12 సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళాడు. తర్వాత ఒకసారి పైకి స్వర్గానికి కూడా వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు ఇంద్రుడు పక్కన సింహాసనంలో కూర్చోబెట్టుకొని తల మీద పెద్ద కిరీటం పెట్టాడు. అది అంత అవకాశం ఎవరికి రాదు. ఇంద్రుడి కిరీటాన్ని, ఇంద్రుడి సింహాసనంలో కూర్చొని ఆ విధంగా ధరించగలిగేది కాబట్టి అప్పటి నుంచి ఆయన కిరీటి అని పిలుస్తున్నారు. కిరీటమాలి అన్న అదే అర్థం. అటువంటి కిరీటి మన కిరీటమాలి అర్జునుడు. తాం ఆమెను సాంత్వయన్ ఉపశాంతి కలిగించడానికి, ఆమెను ఊరడించడానికి ఈ విధంగా ఆహా అన్నాడు ఆమెతో. మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య
ఘోరం పరితప్యమానా తత్ ఆరుదత్ బాష్పకులాకులాక్షి తాం సాంత్వయన్ ఆహ కిరీటమాలి. తదా శుచహతే ప్రమృజామి భద్రే యత్ బ్రహ్మబంధోః శిరః ఆతతాయినః గాండీవ ముక్తైః విశిఖైః ఉపాహరే త్వా ఆక్రమ్య యత్ స్నాస్యసి దగ్ధపుత్ర అన్నాడు. ఓ భద్రే, ఓ మంగళ స్వరూపురాలా, తే నీ యొక్క శుచః ఈ కన్నీళ్లను ప్రమృజామి తుడుచుకో అన్నాడు ఆయన. తదా అప్పుడు ఆమెతోటేమన్నాడంటే అప్పుడు, ఓ మంగళ స్వరూపురాలా, నువ్వు ఈ విధంగా ఏడవడం మంచిది కాదు, కళ్ళు తుడుచుకో. యత్ ఎవరైతే ఆ బ్రహ్మబంధుడు అంటే బ్రహ్మద్రోహం చేసినవాడు, ఇటువంటి ఘోరమైన పాపం చేసినవాడు బ్రహ్మబంధుడు. నిజంగా బ్రాహ్మడు కాదు, బ్రాహ్మడిలాగా కపట బ్రాహ్మడిగా ఉన్నవాడు అని అర్థం. బ్రహ్మబంధువు అంటే కపట బ్రాహ్మడు అని అర్థం. బ్రహ్మబంధువు ఆతతాయిన ఆతతాయి, ఇటువంటి పాపిష్టివాడు ఇళ్ళు తగలబెట్టడం, పక్కవాడి భార్యను ఎత్తుకొని రావడం, ఇట్లాంటివి ఏవి చేస్తారో అట్లాంటి వాళ్ళు రాత్రిపూట భయపడుతున్న వాళ్ళని, దిక్కులేని వాళ్ళని, శరణని అడిగిన వాళ్ళని చంపడం, ఇటువంటి చేసిన దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళని ఆతతాయి అంటారు. అటువంటి వాణ్ణి నేను గాంధీవ ముక్తై, నా గాంధీవం నుంచి విడువబడ్డ విశిఖై, వాడి అయిన బాణాలతో వాడి శిరః తలకాయని ఉపాహరే నేను సంహరించి ఆ తలకాయ తీసుకొని వస్తాను. అప్పుడు త్వా నువ్వు ఆ తలకాయని ఆక్రమ్య దాటి, ఎత్తు ఏదైతే ఉందో ఆ తర్వాతే నువ్వు స్నాస్యసి స్నానం చేద్దువు గాని, ఓ దగ్ధపుత్ర, పుత్రులు పోయిన బాధని చూడలేక ఏడుస్తున్నవో భద్రే, కాబట్టి ఏడవకు, కన్నీళ్లు తుడుచుకో, వాడి తలని కోసి తీసుకొని వస్తాను, నువ్వు దాన్ని దాటి స్నానం చేద్దువు గాని అన్నాడు. తదా శుచహతే ప్రమృజామి భద్రే యత్ బ్రహ్మబంధోః శిరః ఆతతాయినః గాంధీవ ముక్తైః విశిఖైః ఉపాహరే త్వాక్రమ్య యత్ స్నాస్యసి దగ్ధపుత్ర ఇతి ప్రియాం వల్గు విచిత్ర జల్పైః సహ సాంత్వయిత్వా అచ్యుతమిత్రసూతః అన్వాద్రవత్ దంసిత ఉగ్రధన్వాః కపిధ్వజః గురుపుత్రం రథేన. ఇతి ఈ విధంగా ప్రియాం ఆయన ప్రియురాలితో, భార్యతో, ప్రియమైన భార్యతో, విచిత్ర జల్పైః, వల్గు అంటే చక్కటి, విచిత్రం అంటే మంచి, జల్పైః అంటే మాటలతో, చక్కటి మంచి మాటలతో, ఆమెకు మంచి మాటలు చెప్పి నచ్చజెప్పి ఆ విధంగా సహా ఆయన ఆమెను శాంతయిత్వా ఊరడించి, ఇంకప్పుడు ఆ అచ్యుత మిత్ర సూత, అచ్యుతుణ్ణి కృష్ణుణ్ణి మిత్రుడిగా సారథిగా పెట్టుకున్నవాడు మన అర్జునుడు, దంసిత కవచాన్ని ధరించి, ఉగ్రధన్వాహ ఉగ్రమైన గాంధీవమన్న ధనుస్సును పట్టుకుని, కపిధ్వజ ఆంజనేయ స్వామి ఆ ధ్వజం మీద ఎగురుతూ ఉంటే, ఇంకా రథేన రథంలో, కృష్ణుల వారు నడిపిస్తున్న రథంలో, గురుపుత్రం ఆ గురుపుత్రుడు అశ్వత్థామ వెంట అన్వాద్రవత్ పరిగెత్తాడు. రథంలో వేగంగా ఆ గురుపుత్రుణ్ణి అనుసరించాడు. ఇతి ప్రియాం వల్గు విచిత్ర జల్పైః సహ శాంతయిత్వా అచ్యుత మిత్ర సూతః అన్వాద్రవత్
దంసితః ఉగ్రధన్వాః కపిధ్వజః గురుపుత్రం రథేన. తం ఆపతంతం సహ విలక్ష్య దూరాత్ కుమారః ఉద్విగ్నమనాః రథేన పరాద్రవత్ ప్రాణపరీప్సుః ఉర్వ్యాం యావత్ గమం రుద్రభయాత్ యథా అర్కః. తం ఆయనని, మన అర్జునుడిని. ఆ అర్జునుడు ఎట్లా వచ్చేస్తున్నాడు? ఆపతంతం వచ్చి మీద పడిపోతున్నాడు రథంలో. ఆయనని సహా మన అశ్వత్థామ విలక్ష్య చూసుకున్నాడు వెనక్కి తిరిగి. దూరాత్ దూరం నుంచి మహావేగంతో వస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు ఈయనకి ఆయన చేసిన పని తెలుసు. కుమారః కుమారులను సంహారం చేసిన వాడు, ఆయన పిల్లల్ని చంపాను, ఆయన వెంటబడి వస్తున్నాడు అంటే బాగున్నారండి, ఆరోగ్యం బాగుందా, ఇంటికి వస్తారా, ఆయన భోజనం చేసి వెళ్తారా, అతిథి సత్కారం చేస్తానని పిలవడు కదా. ఆయన కొడుకులను చంపాను కుమారః నేను, కాబట్టి ఊరికి వస్తాడా అని ఆయనకి భయం వేసింది. దాంతో ఉద్విగ్నమనాహ మనసంతా ఉద్వేగానికి లోనైంది, ఇంకా గుండె టపటపా కొట్టుకోవడం మొదలైంది. కాబట్టి ఆ రథాన్ని చూసుకున్నాడు వెనక అర్జునుడు వస్తుంటే. ఇంకా ప్రాణపరీప్సుః ప్రాణాల మీద విపరీతమైన కోరిక ఉన్నవాడు. ఉర్వ్యాం ఇంకా భూమి అంతా పరాద్రవత్ పారెడింకి ఎంత వేగంగా పరిగెత్తాడంటే, యథా ఏ విధంగానైతే రుద్ర భయాత్ రుద్రుడు వెంటపడి వస్తుంటే ఆ భయానికి అర్కః అర్కుడు ఏ విధంగా భయపడి యావత్ గమం పారిపోయాడో ఆ విధంగా అర్జునుడు వెంటబడి వస్తుంటే రథంలో చూసుకొని మన అశ్వత్థామ కూడా అంతే ప్రాణభయంతో పారిపోతున్నాడు, పరిగెత్తుతున్నాడు భూమి అంతా. ఇక్కడ అర్కః అన్నప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, అర్కుడు అంటే మనకు సూర్యుడు అని తెలుసు, కానీ సూర్యుడు ఏ సమయంలో రుద్రుడికి భయపడి పారిపోయాడో మనకు తెలీదు ఆ కథ. అర్కుడు అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, బ్రహ్మదేవుడని. బ్రహ్మదేవుడు మాత్రం ఒకసారి రుద్రుడికి భయపడి పారిపోయాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఒకసారి ఆయన సొంత కూతురుని చూసి మోహిస్తే ఆమెతో వెంటబడితే అప్పుడు శివుడికి కోపం వచ్చింది. శివుడు మహాకోపంతో వస్తుంటే భయపడి పారిపోయాడు బ్రహ్మదేవుడు. ఆ కథ ఉంది కాబట్టి అదొక కారణము. రెండోది, పోతన గారి తెలుగు భాగవతంలో ఆయన పోతన గారు చాలా క్లియర్ గా బ్రహ్మగారు అనే రాశారు. కాబట్టి ఇక్కడ అర్కః అన్నప్పుడు బ్రహ్మగారు. రుద్రుడికి భయపడి మన బ్రహ్మగారు ఎట్లా పరిగెత్తాడో అట్లా అర్జునుడికి భయపడి అశ్వత్థామ అట్లా భయపడి పారిపోయాడు. పైగా ఇక్కడ అశ్వత్థామ బ్రాహ్మడు కూడా, ఆయన బ్రహ్మ ఆయన బ్రాహ్మడు ఇద్దరు. ఈయన రుద్రుడికి వచ్చినంత కోపం వచ్చింది మన అర్జునుడికి, ఆ విధంగా వస్తున్నాడు. తం ఆపతంతం సహ విలక్ష్య దూరాత్ కుమారః ఉద్విగ్నమనాః రథేన పరాద్రవత్ ప్రాణపరీప్సుః ఉర్వ్యాం యావత్ గమం రుద్రభయాత్ యథా అర్కః. యదా అశరణం ఆత్మానం ఐక్షత శ్రాంతవాజినం అస్త్రం బ్రహ్మశిరః మేనే ఆత్మత్రాణం ద్విజాత్మజః. అప్పుడు యదా ఇంక ఎప్పుడైతే అశరణం ఇంక వేరే దిక్కు లేదు అని ఆత్మానం ఆయనలోనే ఆయన సంగతి ఆయన ఐక్షత చూసుకున్నాడు. అమ్మో మనకి ఇంకా వేరే దిక్కు లేదు, ఈయన రథాన్ని అంత కోపంగా నా మీదకి తోలిస్తున్నాడు, పైగా తోలుతున్నవాడు కృష్ణుడు, ఇక నేను బతికేది లేదు, పైగా వాళ్ళ పిల్లల్ని చంపాను, తెలియకుండా ఉంటుందా విషయం, వాళ్ళు ఊరుకుంటారా, కాబట్టి ఇంక మనకు వేరే దారి లేదు, శరణం లేదు, మార్గం లేదు అనుకున్నాడు. ఆ తర్వాత శ్రాంత వాజినం, వాజిలు అంటే గుర్రాలు, శ్రాంతం అంటే అలసిపోవడం. ఇక్కడ శ్రాంత వాజినం గుర్రాలు అలసిపోవడాన్ని చూసుకున్నాడు. దాన్ని ఐక్షత చూసుకొని మన అశ్వత్థామ
ద్విజ ఆత్మజ, ద్విజుడు ద్రోణుడి యొక్క ఆత్మజుడు కొడుకు. ఆత్మత్రాణం, తనను తాను రక్షించుకోవడానికి వేరే మార్గం లేదని ఆయనకు అర్థమైంది. కాబట్టి వేరే దారి లేక, ఇంకో దిక్కు లేక, బ్రహ్మశిర, బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని మేనే, దాని గురించి ఆలోచించుకున్నాడు. ఇంక మనకు వేరే దారి లేదు, ఉన్నది ఒకటి అల్టిమేట్ మిసైల్ మన దగ్గర ఒకటి ఉంది, బ్రహ్మశిరో నామకాస్త్రం. దాన్ని వేద్దాం పట్టు, ఏదో విధంగా నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలి, ఎట్లా అర్జునుడు నన్ను బతకని దొరికానంటే అని అనుకున్నాడు. ఇక్కడ శ్రాంతవాజినం అన్నప్పుడు ఉర్వ్య, భూమి ఎంత పరిగెత్తాడు అని రాశారు. ఆ పైన కూడా రథంలో పారిపోతున్నట్టు ఇంతకు ముందు కనిపించలేదు, అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ అశ్వాలు అలసిపోవడం, అర్జునుడి అశ్వాలు అలసిపోయాయని ఈయన ఎందుకు చూసుకుంటాడు, ఈయన అశ్వాలే అలసిపోయి ఉండొచ్చు. ఇంకా అవి పరిగెత్తేటట్టు కూడా లేవని చూసుకుని ఇంక వేరే మార్గం లేక ఆయన ఆ అస్త్ర ప్రయోగం చేయాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. కాబట్టి ఈ మాట వల్ల మన అశ్వత్థామ కూడా ఆ పాండవుల శిబిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక గుర్రాన్ని ఎక్కే, ఏదో ఒక రథాన్ని ఎక్కే పారిపోతున్నాడో, గుర్రాన్ని ఎక్కి, ఎందుకంటే శ్రాంతవాజినం కాబట్టి, గుర్రాలు అలసిపోయాయి కాబట్టి గుర్రాన్ని ఎక్కిపోతున్నాడో రథాన్ని ఎక్కిపోతున్నాడో ఏం చేస్తున్నాడో గాని మనకైతే దారి లేదు, బతికేందుకు వేరే దిక్కు లేదు, వేరే మార్గం లేదు, ఉపాయం లేదు అనుకున్నాడు. ఆత్మత్రాణం కోసం, ఆయన రక్షించుకోవడం కోసం బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని వెయ్యాలని నిర్ణయించుకున్నాడు. యదా అశరణం ఆత్మానం ఐక్షత శ్రాంతవాజినం అస్త్రం బ్రహ్మశిరః మేనే ఆత్మత్రాణం ద్విజాత్మజః. అథ ఉపస్పృశ్య సలిలం సందధే తత్ సమాహితః అజానన్ ఉపసంహారం ప్రాణకృచ్ఛ ఉపస్థితే. అథ ఇంకప్పుడు సలిలం, నీటిని, ఉపస్పృశ్య తాకి, శుచి అయి, తత్ సమాహితః ఇంకప్పుడు మనసుని నియమించుకుని, ఉపసంహారాన్ని, అజానన్ తెలియకపోయినా, ఉపసంహారం ఆయనకి తెలియదన్న విషయం ఆయనకి తెలిసి కూడా, ఉపసంహారం తెలియని వాడు అయి కూడా, ప్రాణకృచ్ఛ ప్రాణం మీద ఆశతో, ఏదో విధంగా ప్రాణాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో, పైగా ఆ ప్రాణకృచ్ఛ, కృచ్ఛ అంటే పోయే స్థితి, ఉపస్థితే వచ్చిందే అని ఆలోచించుకొని ఆ అస్త్రాన్ని సంధించాడు. అథ ఉపస్పృశ్య సలిలం సందదే తత్ సమాహితః అజానన్ ఉపసంహారం ప్రాణకృచ్ఛ ఉపస్థితే. ప్రాణభయం, ప్రాణం పోయే సమయం వచ్చిందని ఆయనకు అర్థమైంది. ఇంకా ఏదో విధంగా బతుకుదామని ఏదో ఒక బ్రతుకు తెరువు చూసుకున్నాడు. తతః ప్రాదుష్కృతం తేజః ప్రచండం సర్వతః దిశం ప్రాణాపదం అభిప్రేక్ష్య విష్ణుం జిష్ణుః ఉవాచః. తతః ఇంకప్పుడు ప్రాదుష్కృతం, భయంకరంగా దుష్కరంగా ఉన్న, ప్రచండం తేజః ప్రచండమైన వెలుగులతో ఉన్న, సర్వతః దిశం అన్ని దిక్కులు వ్యాపించిన, ప్రాణాపదం ప్రాణాలకు, అన్ని దిక్కుల్లో ఉన్న ప్రాణాలకు ఆపదని కలగజేస్తూ ఉన్న ఆ వస్తున్న తేజస్సును అభిప్రేక్ష చూసుకున్నాడు. మన జిష్ణువు జయశీలం ఉన్నవాడు, జయించడమే ఆయన లక్షణమై ఉన్నవాడు, జయశీలుడు జిష్ణువు. మన విష్ణువుతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. అర్జునుడు విష్ణువుతో ఈ విధంగా అన్నాడు. జిష్ణు అంటే విష్ణువే కదా అని మనకు అనిపిస్తుంది, ఎందుకంటే విష్ణు సహస్రంలో విష్ణు జిష్ణు అని ఉంటుంది కాబట్టి. జయం ఎవరికి లక్షణమై ఉందో వాళ్ళందరూ జిష్ణువులే. తతః ప్రాదుష్కృతం తేజః ప్రచండం సర్వతః దిశం
ప్రాణాపదం అభిప్రేక్ష్య విష్ణుం జిష్ణుః ఉవాచః. అర్జున ఉవాచ కృష్ణ కృష్ణ మహాభాగ భక్తానాం అభయంకర త్వం ఏకః దహ్యమానానాం అపవర్గః అసి సంశ్రుతేః. కృష్ణ కృష్ణ ఓ మహా భాగ్యవంతుడా, భక్తానాం భక్తులకు అభయంకర అభయాన్ని కలిగించేవాడా, సంశ్రుతేః ఈ సృష్టిలో దహ్యమానానాం దహించుకుని పోతున్న వాళ్లకు అపవర్గః మోక్షానివి అసి అయి ఉన్నవాడా, ఆ మోక్షము త్వం ఏకః నువ్వొక్కడివే తరించే మార్గం అయి ఉన్నవాడా. త్వం ఆద్యః పురుషః సాక్షాత్ ఈశ్వరః ప్రకృతేః పరః మాయాం వ్యుదస్య చిచ్చత్యా కైవల్యే స్థితః ఆత్మని. త్వం నువ్వే ఆద్యః ఆదివి, పురుషః పురుషుడివి, సాక్షాత్ ఈశ్వరః సాక్షాత్ ఈశ్వరుడివైన వాడివి, ప్రకృతేః పరః ప్రకృతికి పరంగా ఉన్నవాడివి, ప్రకృతికి పరమై కూడా ఉన్నవాడివి. మాయాం మాయను చిచ్చత్య నీ యొక్క చిత్ అన్న శక్తితో వ్యుదస్య పక్కకు తోసి ఆత్మని నీలోనే కైవల్యే కేవల స్థితిలో ఉన్నవాడా స్థితః. సహ ఏవ జీవలోకస్య మాయామోహిత చేతసః విధత్సే స్వేన వీర్యేణ శ్రేయః ధర్మాది లక్షణం. మాయామోహిత చేతసః మాయ చేత మోహానికి తగులుకున్న చేతస్సులు మనస్సులతో ఉన్న ఈ సహా జీవలోకస్య ఈ జీవలోకానికి స్వేన వీర్యేణ నీ సొంత వీర్యంతో ధర్మాది లక్షణం ధర్మార్థ కామ మోక్షాలన్న చతుర్విధ పురుషార్థ లక్షణాలను శ్రేయః వాళ్ళ శ్రేయస్సు కోసమే విధత్సే నువ్వు విధానాలుగా అందించినవాడా. తథా అయం చ అవతారః తే భువః భార జిహీర్షయా స్వానాం చ అనన్య భావానాం అనుధ్యానాయ చ అసకృత్. తథా ఆ విధంగా అసకృత్ ఎల్లప్పుడూ అనన్య భావానాం అనన్యమైన భావనలతో అనుధ్యానాయ నిన్ను అనుసరించి నిన్నే ధ్యానం చేయడం కోసం స్వానాం నీ యొక్క వాళ్ళ కోసం నీ వారి కోసం వాళ్ళు నిన్నే అనన్యంగా భావించడానికి ఆ విధంగా నిన్ను అనుసరించి ధ్యానించడానికి దానివల్ల ఈ భువః భూమి పైన ఉన్న వాళ్ళందరూ భూహు భువః అనేది అందుకే భూహు అంటే భూమి భువః అంటే పైన భూమి మీద ఉండే వాళ్ళందరూ ఆ భూమి మీద ఉండే వాళ్ళ భారమంతా జిహీర్షయ తీసేయాలన్న కోరికతో అయం ఈ యొక్క తే నీ యొక్క అవతారాలు ఇన్ని అవతారాలు నీకెందుకుంటాయ్యా అంటే నీ అవతారాలు ఆ అవతారాల్లో నువ్వు చేసే లీలలు పరాక్రమాలు నీ అందాలు నీ గుణాలు నీ కథలు విని అనన్య భావనతో ఉండడానికి ఉన్నవాళ్ళు ధ్యానంతో ఎల్లప్పుడూ భావిస్తూ ఉండడానికి దానివల్ల ఈ ప్రాణుల యొక్క భారము తగ్గాలన్న కోరికతో నువ్వు ప్రసాదించినవే కదా ఈ అవతారాలన్నీ అని ఆయన స్తోత్రం చేశారు. అది 4 శ్లోకాలు మళ్ళీ ఒకసారి చూసుకుందాం. కృష్ణ కృష్ణ మహాభాగ భక్తానాం అభయంకర త్వం ఏకః దహ్యమానానాం అపవర్గః అసి సంశ్రుతేః త్వం ఆద్యః పురుషః సాక్షాత్ ఈశ్వరః ప్రకృతేః పరః మాయాం యుదస్య చిచ్చత్యా కైవల్యే స్థితః ఆత్మని సహ ఏవ జీవలోకస్య మాయామోహిత చేతసః విధత్సే స్వేన వీర్యేణ శ్రేయః ధర్మాది లక్షణం
తథా అయం చ అవతారః తే భువః భారజిహీర్షయా స్వానాం చ అనన్య భావానాం అనుధ్యానాయ చ అసకృత్. సకృత్ అంటే ఒక్కసారి, అసకృత్ అంటే అనంతంగా, ఎల్లప్పుడు, ఎల్లవేళ అని ఆయన స్తోత్రం చేసి కృష్ణమూర్తితో మన అర్జునుడు ఏమంటున్నాడంటే, కిం ఇదం స్విత్ కుతః వా ఇతి దేవదేవా న వేద్మి అహం సర్వతో ముఖం ఆయాతి తేజః పరమ దారుణం. దేవదేవా, ఓ దేవదేవుడా, ఇదం ఇది, కిం స్విత్ ఏంటి, కుతః ఎక్కడి నుంచి వస్తుంది, వా లేకపోతే, ఇతి అని, అహం నేను, న వేద్మి తెలుసుకోలేకపోతున్నాను, ఇదేంటో పరమ దారుణం తేజః పరమ దారుణమైన ఈ తేజస్ అంతా, ఈ వెలుగులతో ఉన్నది అదేంటో, సర్వతో ముఖం అన్ని వైపుల నుంచి ఆయాతి వచ్చేస్తూ ఉన్నది, ఇదేంటి ఎక్కడి నుంచి వస్తుంది, నాకేంటి అర్థం కావట్లేదు అన్నాడు. కిం ఇదం స్విత్ కుతః వా ఇతి దేవదేవా న వేద్మి అహం సర్వతో ముఖం ఆయాతి తేజః పరమ దారుణం. శ్రీ భగవానువాచ, ఆయన ఏం చెప్తున్నారంటే, వేత్థ ఇదం ద్రోణపుత్రస్య బ్రాహ్మం అస్త్రం ప్రదర్శితం న ఏవ అసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే. ఇదం ఇది, ద్రోణపుత్రస్య ద్రోణుడి కొడుకు అశ్వత్థామ యొక్క బ్రాహ్మం అస్త్రం బ్రహ్మాస్త్రం అది ప్రదర్శితం కనిపిస్తూ ఉన్నది అని వేత్థ తెలుసుకో. అసౌ ఈయనకు, ఈ ద్రోణపుత్రుడికి అశ్వత్థామకు, దాని సంహారం ఉపసంహారము నవేద తెలియదు. మరెందుకు ఉపసంహారం తెలియకుండా దాన్ని ప్రయోగించాడంటే, ప్రాణబాధ ఉపస్థితే ప్రాణం పోతుందన్న దుఃఖంతో వేరే మార్గం లేక వేశాడు. ఆయనకు దీని ఉపసంహారం తెలియదు. ఆ వస్తున్న బ్రహ్మాస్త్రమే ఈ విధంగా కనిపిస్తుంది. వేత్థ ఇతం ద్రోణపుత్రస్య బ్రాహ్మం అస్త్రం ప్రదర్శితం న ఏవ అసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే నహి అస్య అన్యతమం కించిత్ అస్త్రం ప్రత్యవకర్షణం జహి అస్త్రతేజః ఉన్నర్థం అస్త్రజ్ఞః హి అస్త్రతేజసా. అస్య ఈ బ్రహ్మాస్త్రానికి ప్రత్యవకర్షణం ఎదురు నిలబడేది, అన్యతమం వేరేది, కించిత్ ఏమాత్రం వేరే అస్త్రం నహి లేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆపగలిగే శక్తి ఉన్న అస్త్రం వేరేది ఇంకేది లేదు. నువ్వు అస్త్రజ్ఞ, అస్త్ర విద్యల్లో జ్ఞానం కలిగిన వాడివి కాబట్టి అస్త్ర తేజస నువ్వు కూడా ఇటువంటి అస్త్రాన్ని ఉపయోగిస్తే, ఎందుకంటే బ్రహ్మాస్త్రానికి సరిపోయే అస్త్రం వేరేది ఇంకోటి లేదు, వేసిన వాడే ఉపసంహారం చేయాలి, వాడికి అది చేయడం రాదు. కాబట్టి నువ్వు దానికి సరిపోయేది ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వేస్తే అప్పుడు ఆ విధంగా ఉన్నద్ధం బాగా ఉద్ధతితో ఉన్న ఈ బ్రహ్మాస్త్రానికి నువ్వు వేసే బ్రహ్మాస్త్రమే జవాబు. కాబట్టి దానితో ఈ ఉద్ధతితో ఉన్న అస్త్ర తేజ, ఈయన వేసిన అస్త్రం యొక్క తేజస్సును, ఆ ఏంటో అన్ని దిక్కుల నుంచి వచ్చేస్తుంది అన్నావు కదా, ఆ తేజస్సుని నువ్వు జహి సంహారం చెయ్యి. నహి అస్య అన్యతమం కించిత్ అస్త్రం ప్రత్యవకర్షణం జహి అస్త్రతేజ ఉన్నద్ధం అస్త్రజ్ఞ హి అస్త్రతేజసా అని చెప్తే, అప్పుడు సూతుల వారు మనకేం చెప్తున్నారంటే, భగవంతుడు ఆ విధంగా అర్జునుడికి చెప్తే, శ్రుత్వా భగవతా ప్రోక్తం పాల్గుణః పరవీరః
స్పృష్ట్వా ఆపహ తం పరిక్రమ్య బ్రాహ్మం బ్రాహ్మాయ సందధే. అప్పుడు పరవీర, పరవీరులని సంహారం చేయగలిగిన వాడు, ఫాల్గుణ, ఫాల్గుణ మాసంలో పుట్టినవాడు మన అర్జునుడు, భగవత, భగవంతుడి చేత ప్రోక్తం, ఈ విధంగా చెప్పబడ్డ మాటలను శృత్వా, విన్నాడు, విని ఆపహ, నీటిని, స్పృష్ట్వా, తాకి, శుచి అయి, తం, ఆ కృష్ణ పరమాత్ముణ్ణి, పరిక్రమ్య, ప్రదక్షిణంగా తిరిగి నమస్కారం చేసి, అప్పుడు ఆ బ్రాహ్మం, ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుగా బ్రాహ్మాయ, ఈయన యొక్క బ్రహ్మాస్త్రాన్ని సందధే, సంధించాడు. శ్రుత్వా భగవతా ప్రోక్తం ఫాల్గుణః పరవీరః స్పృష్ట్వా ఆపహ తం పరిక్రమ్య బ్రాహ్మం బ్రాహ్మాయ సందధే. సంహత్య అన్యోన్యం ఉభయోః తేజసి శరసంవృతే ఆవృత్య రోదసీ ఖం చ వవృధాతే అర్క వహ్నివత్. అప్పుడు ఉభయోః, ఆ రెండు తేజసి, తేజస్సులు, ఆ శర సంవృతే, బాణాలతో కూడి ఉన్నవి, అన్యోన్యం, ఒకదానికి ఒకటి ఎదురుపడి, సంహత్య, దగ్గరికొచ్చి, ఇంకా రోదసి, అంతరిక్షాన్ని, ఖం, ఆకాశాన్ని మొత్తము, ఆవృత్య, నింపి, వవృధాతే, వృద్ధి పొందుతూ ఉన్నాయి. ఎట్లా అంటే అర్క, సూర్యుడు, వాహ్ని, అగ్ని, వత్ లాగా. ఒక సూర్యుడు, ఒక అగ్ని ఆకాశాన్ని, అంతరిక్షాన్ని నింపుతూ ఏ విధంగా వృద్ధి పొందుతాయో ఆ విధంగా ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానితో ఒకటి తగులుకుని, ఒకదానితో ఒకటి ఎదుర్కొని, ఆ విధంగా తేజస్సులతో బాగా ఉద్ధతితో పెరుగుతూ ఉన్నాయి. సంహత్య అన్యోన్యం ఉభయోః తేజసి శరసంవృతే ఆవృత్య రోదసీ ఖం చ వవృధాతే అర్క వహ్నివత్. దృష్ట్వా అస్త్రతేజః తు తయోః త్రీన్ లోకాన్ ప్రదహన్ మహత్ దహ్యమానాః ప్రజాః సర్వాః సాంవర్తకం అమంసత. అప్పుడు త్రీన్ లోకాన్, ముల్లోకాలను, ప్రదహన్, దహించి వేస్తున్న, తయోహో, ఆ రెండు, మహత, గొప్పవైన, అస్త్రతేజ, ఆ అస్త్రాల యొక్క తేజస్సును దృష్ట్వా, చూసి, దహ్యమానాః, దహించుకుని పోతున్న, సర్వాః ప్రజాః, మొత్తం ప్రాణికోట్లన్నీ, ఏంట్రా ఈ తేజస్సులు ఈ విధంగా వచ్చాయి అని, ఒకవేళ అది సాంవర్తకం, సంవర్తకము అని, ప్రళయకాలంలో అగ్నులు వస్తాయి. ప్రళయకాలంలో ఒక విధమైన సాంవర్తకమన్న అగ్నులు, మేఘాలతో కూడిన పెద్ద పెద్ద ఉద్ధృతితోటున్న వర్షాలు, విపరీతమైన ఈదురుగాలులు, పెద్ద హోరన్న శబ్దాలతో వస్తాయిట ఆ సమయంలో. అటువంటి సాంవర్తకమన్న అగ్నులా ఏంటి అని ప్రాణులన్నీ, మొత్తం ప్రాణులన్నీ అమన్సత అనుకున్నాయిట, భయపడ్డాయి, తల్లడిల్లిపోయాయి, దహించుకుని పోతూ, ప్రళయం వచ్చిందా ఏంటి, ఇవి ప్రళయకాల అగ్నుల్లాగా ఉన్నాయి అని అనుకున్నారంట. దృష్ట్వా అస్త్రతేజః తు తయోః త్రీన్ లోకాన్ ప్రదహన్ మహత్ దహ్యమానాః ప్రజాః సర్వాః సాంవర్తకం అమంసత. ప్రజోపద్రవం ఆలక్ష్య లోక వ్యతికరం చతం మతం చ వాసుదేవస్య సంజహార అర్జునః ద్వయం. అప్పుడు వాసుదేవస్య, కృష్ణుడి యొక్క మతం చ, ఆయన అభిమతంతో, ప్రజ ఉపద్రవం, ప్రజలకొచ్చిన, ప్రాణికోట్లకొచ్చిన ఆపద్రవాన్ని, ఆపదను, ఉపద్రవాన్ని, ఆలక్ష్య, చూసి, తం, ఆ లోక వ్యతికరం, లోకాలకు వ్యతిరేకమైన,
పరిస్థితిని కల్పిస్తున్న, లోక వినాశనానికి కారకమవుతున్న ఆ ద్వయం, ఆ రెండు అస్త్రాలను అర్జునుడు సంజహార సంహరించాడు. ప్రజోపద్రవం ఆలక్ష్య లోక వ్యతికరం చతం మతం చ వాసుదేవస్య సంజహార అర్జునః ద్వయం. తతః ఆసాద్య తరసా దారుణం గౌతమీసుతం బబంధ అమర్షతామ్రాక్షః పశుం రసనయా యథా. తతః ఇంకా తర్వాత తరస వేగంగా ఇంకా డైరెక్ట్ గా రన్నింగ్ చేశాడు. మన దారుణమైన గౌతమీసుతుడు అశ్వత్థామ వైపుకి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని ఆసాద్య చేరి మన అర్జునుడు రసనయ తాడుతో పశువును యథా ఏ విధంగా కడతారో ఆ విధంగా అశ్వత్థామను ఆ అమర్ష తామ్రాక్షుడు, అమర్ష అంటే కోపంతో, తామ్రం అంటే ఎరుపెక్కిన అక్షములు కన్నులు కలిగిన వాడు, కోపంతో ఎరుపెక్కి ఉన్న కళ్ళతో ఉన్న మన అర్జునుడు ఏదో తాళ్లతో పశువుని బంధించినట్టు అశ్వత్థామను బబంధ కట్టేశాడు. తతః ఆసాద్య తరసా దారుణం గౌతమీసుతం బబంధ అమర్ష తామ్రాక్షః పశ్చిం రసనయా యథా. శిబిరాయ నినీశంతం దామ్నా బద్ధ్వా రిపుం బలాత్ ప్రాహ అర్జునం ప్రకుపితః భగవాన్ అంబుజేక్షణః. బలాత్ బలంగా రిపుం శత్రువును బద్ధ్వా కట్టేసి దామ్నా తాడుతో శిబిరాయ శిబిరం వైపుకి నినీశంతం లాక్కొని పోతున్న ప్రకుపితః మహాకోపంతో ఉన్న అర్జునుడితో అంబుజేక్షణః పద్మముల వంటి కన్నులు కలిగిన భగవాన్ మన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా ప్రాహ చెప్పాడు. ఏదో పశువుని కట్టేసినట్టు కట్టేసి లాక్కొని పోతుంటే అర్జునుడితో కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు. శిబిరాయ నినీశంతం దామ్నా బద్ధ్వా రిపుం బలాత్ ప్రాహ అర్జునం ప్రకుపితః భగవాన్ అంబుజేక్షణః. మా ఏనం పార్థ అర్హసి త్రాతుం బ్రహ్మబంధుం ఇమం జహి యః అసౌ అనాగతః సుప్తాన్ అవధి నిసి బాలకాన్. ఆయన పార్థ అని పిలిచి, అర్జున ఇదిగో ఏనం ఈ యొక్క బ్రహ్మబంధుడు నిజంగా బ్రాహ్మడు కాదు, బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడు. ఈయనని త్రాతుం రక్షించడం, జాలితో వదిలిపెట్టడం మా అర్హసి తగిన పని కాదు. యహ ఎవరైతే అసౌ వాళ్ళు పాపము, అనాగసహ ఏ పాపం తెలియని వాళ్ళు, సుప్తాన్ నిద్రపోతున్న వాళ్ళు, బాలకాన్ చిన్న పిల్లలను, నిసి రాత్రిపూట, అవధి సంహారం చేశాడు. కాబట్టి ఇమం ఈయనని జహి చంపేయి అన్నాడు. మా ఏనం పార్థ అర్హసి త్రాతుం బ్రహ్మబంధుం ఇమం జహి యః అసౌ అనాగసః సుప్తాన్ అవధి నిసి బాలకాన్. మత్తం ప్రమత్తం ఉన్మత్తం సుప్తం బాలం స్త్రియం జడం ప్రపన్నం విరధం భీతం నరిపుం హంతి ధర్మవిత్. మత్తం మత్తెక్కి ఉన్నవాడు, మత్తులో ఉన్నవాడు. ప్రమత్తం అలర్ట్ గా లేనివాడు. ఉన్మత్తం పిచ్చివాడు. సుప్తం నిద్రపోతున్నవాడు. బాలం చిన్నపిల్లవాడు. స్త్రియం ఆడవాళ్ళు. జడం మూర్ఖుడు. ప్రపన్నం శరణు అన్నవాడు. విరధం రథం లేకుండా కింద నిలబడ్డవాడు. భీతం భయపడుతున్నవాడు. ఇటువంటి వాళ్ళని
ధర్మవిత్ ధర్మవేత్త అటువంటి రిపుం శత్రువును నహంతి చంపడు. కాబట్టి మత్తులో ఉన్నవాళ్ళు, అప్రమత్తంగా లేని వాళ్ళు, పిచ్చివాళ్ళు, నిద్రలో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మూర్ఖులు, శరణన్న వాళ్ళు, రథంలో లేకుండా కింద నిలబడ్డ వాళ్ళు, భయపడుతూ ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఒకవేళ శత్రువులైతే అప్పుడు అటువంటి వాడు శత్రువైనా సరే చంపడానికి వీల్లేదు. ధర్మవేత్తలు ఆ పని చెయ్యరు. మత్తం ప్రమత్తం ఉన్మత్తం సుప్తం బాలం స్త్రియం జడం ప్రపన్నం విరధం భీతం నరిపుం హంతి ధర్మవిత్. స్వప్రాణాన్యః పరప్రాణైః ప్రపృష్ణాతి అఘృణః ఖలః తత్ వదః తస్య హి శ్రేయః యత్ దోషాత్ యాతి అధః పుమాన్. యః ఎవరైతే పరప్రాణైః పరప్రాణాలనైనా సరే వంచించి వేరే వాళ్ళకి వాళ్ళ ప్రాణం పోతున్నా సరే ఆ విధంగా వీడు చేసినా పర్వాలేదు, కానీ స్వప్రాణాన్ వాడి సొంత ప్రాణాలను మాత్రం ప్రపృష్ణాతి దక్కించుకోవాలని చూస్తాడో, అఘృణః సిగ్గు లేకుండా ఆ పని చేస్తాడో, ఖలః నీచుడై ఉంటాడో, దుర్మార్గుడై ఉంటాడో, అటువంటి వాడు తత్ అటువంటి పనులు చేసిన వాడి యొక్క తస్య వాడి యొక్క వధః వాణ్ణి వధించడము వాడికే శ్రేయస్కరము. అటువంటి వాణ్ణి చంపడం తస్య వధః వాడికే మంచిది. ఎందుకంటే యత్ దోషాత్ ఏ దోషం వల్ల అయితే వాడి పైన చెప్పిన లాంటి పనులు ఏమైనా చేస్తే ఆ దోషం చేసిన వాడు అటువంటి పుమాన్ మనిషి అధః అధోగతి పాలు యాతి పొందుతాడు, వాడు అధోగతి పాలైపోతాడు. లేకపోతే కాబట్టి వాడి దోషాల వల్ల వాడే నశించిపోతాడు. కాబట్టి వాడిని చంపితే వాడికే మంచిది, వాడికే శ్రేయస్కరం. ఎందుకు అటువంటి జన్మలు ఉండడం? కాబట్టి చంపే. స్వప్రాణాన్యః పరప్రాణైః ప్రపృష్ణాతి అఘృణః ఖలః తత్ వదః తస్య హి శ్రేయః యద్ దోషాత్ యాతి అధః పుమాన్. ప్రతిశ్రుతం చ భవతా పాంచాల్యైః శృణ్వతః మమ ఆహరిష్యే శిరః తస్య యః తే మానిని పుత్రః. నువ్వు ఇంకొక మాట అన్నావు, భవత నీ చేత పాంచాల్యైః మన పాంచాల రాజు కూతురు ద్రౌపదీదేవికి నీ చేత ఇవ్వబడ్డ ప్రతిశ్రుతం ప్రతిజ్ఞను కూడా మమ నా చేత శృణ్వతః వినపడ్డది. నువ్వు ద్రౌపదీదేవికి చేసిన ప్రతిజ్ఞ, ఆమెకు నువ్వు ఇచ్చిన మాట నేను విన్నాను. నువ్వేమన్నావు ఆమెతోటి? ఓ మానిని అని పిలిచి, ఇదిగో యః ఎవరైతే పుత్రః నీ పుత్రులను సంహారం చేసిన వాడున్నాడో వాడి యొక్క శిరః తస్య శిరః ఆయన శిరస్సును తీసుకొచ్చి తే నీకు ఆహరిష్యే సమర్పిస్తానని చెప్పేవా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని చంపితే వాడికే మంచిది. రెండోది అసలు యాక్చువల్ గా చంపి ఆ తలకాయ తీసుకొని వస్తానని నువ్వు ద్రౌపదికి మాట కూడా ఇచ్చావు, అది నేను విన్నాను. అదొకటి. ప్రతిశ్రుతం చ భవతా పాంచాల్యై శృణ్వతః మమ ఆహరిష్యే శిరః తస్య యః తే మానిని పుత్రః తత్ అసౌ వధ్యతాం పాపః ఆతతాయి ఆత్మబంధుః భర్తుః చ విప్రియం వీర కృతవాన్ కులపాంసనః. తత్ అందుకని అసౌ వీడు వధ్యతాం సంహరించబడాలి, వీణ్ణి చంపే. ఎందుకంటే వాడు పాపః పాపిష్టివాడు, ఆతతాయి వాడు చాలా దుర్మార్గాలు చేశాడు, చెయ్యరాని పనులన్నీ చేశాడు. ఆత్మ బంధువులను ఆయన సొంత బంధువులనే సంహారం చేశాడు. పైగా భర్తుహుచ ఆయన ప్రభువైన దుర్యోధనుడికి కూడా విప్రియం ఇష్టం లేని పనిని కృతవాన్ చేశాడు. కుల పాంసనః కుల ఘాతకుడు. ఏ రకంగా వీడు బతికుండడం మంచిది కాదు. కాబట్టి ఓ వీరా వధ్యతాన్
వీడు వధింపబడాలి, చంపేయి అన్నాడు. తత్ అసౌ వధ్యతాం పాపః ఆతతాయి ఆత్మబంధుః భర్తుః చ విప్రియం వీర కృతవాన్ కులపాంసనః అని అన్నాడు. అప్పుడు ఏవం పరీక్షతా ధర్మం పార్థః కృష్ణేన చోదితః నా ఐచ్ఛత్ హంతుం గురుసుతం యది అపి ఆత్మహానం మహాన్. ఏవం ఈ విధంగా పరీక్షింపబడ్డాడు పార్థుడు. ఈ విధంగా కృష్ణుడు ఎంత తీవ్రమైన పరీక్ష పెట్టాడు. అది ఉత్త పరీక్ష కాదు, ధర్మ పరీక్ష పెట్టాడు కృష్ణుడు అర్జునుడికి. పెడితే ఆ విధంగా అంత తీవ్రంగా చెప్పాడు కృష్ణుడు. అటువంటి పరిస్థితిలో చెప్పాడు. అంతవరకు కృష్ణుడు ఏది చెప్తా చేసుకుంటూ వచ్చిన అర్జునుడు ఈ మాట కూడా చెప్తే చంపేయంటే చంపేయాలి. టెక్నికలీ ఎక్కువ ప్రశ్నించేది లేదు, అందులో చెప్పింది భగవంతుడు కాబట్టి ఆ విధంగా కృష్ణుడు చెప్తే ఆ విధంగా కృష్ణుడి చేత చోదితః ప్రచోదితుడై చెప్పబడి కూడా పైగా ఏదైతే అపి ఆత్మహనం మహా గొప్ప ఆత్మహాని, తనకి గొప్ప ద్రోహం చేశాడు ఆ గురుసుతుడు. యద్యపి ఒకవేళ చేసి ఉండొచ్చు, నాకు ఆత్మద్రోహం చేశాడు, నాకు గొప్ప హాని చేశాడు, అయినా కూడా పోని అనుకున్నాడు. ఆ గురుసుతం, ఆ గురువు గారి కొడుకును హంతుం చంపడానికి నా ఇచ్ఛత్ ఇష్టపడలేదు. ఎంత కృష్ణుడు వెంటపడి చంపే అని చెప్పినా కూడా అర్జునుడు తనకి ఎంత ద్రోహం చేసినా కూడా అశ్వత్థామ గురుపుత్రుడు నేను చంపనని ఆయన ఇష్టపడలేదు చంపడానికి. ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు అటువంటి పరిస్థితిలో అర్జునుడికి పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గాడు. అర్జునుడు నిలబడగలిగాడు, ధర్మ పరీక్షలో ఆయన నిలబడగలిగాడు. అందుకని కృష్ణుడు అంత హక్కును చేర్చుకున్నాడు. అందుకని జీవిత పర్యంతం వెంటనే తిరిగాడు. ఎప్పుడు ఆయన గాని, అర్జునుడు గాని, ధర్మరాజు గాని, ద్రౌపది గాని, ఇంకెవరైనా సరే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ధర్మాన్ని తప్పలేదు. ఎప్పుడు ఎటువంటి క్లిష్ట సమయంలో అయినా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే. ఏవం పరీక్షతా ధర్మం పార్థః కృష్ణేన చోదితః నా ఇచ్ఛత్ హంతుం గురుసుతం యద్యపి ఆత్మహనం మహాన్. అథా ఉపేత్య స్వశిబిరం గోవింద ప్రియ సారథిః న్యవేదయత్ తం ప్రియాయై శోచంత్యా ఆత్మజాన్ హతాన్. అథా ఇంకప్పుడు గోవింద ప్రియ సారథిః ఈ రకంగా ధర్మానికి కట్టుబడి ఎటువంటి విషమ పరిస్థితులున్నా, ఎటువంటి పరిస్థితులు ఆయన్ని పరీక్షిస్తున్నా సరే ధర్మం వైపే నిలబడతాడు అటువంటి అర్జునుడు. కాబట్టి గోవిందుడు అంత ప్రియంగా ఇష్టపడి ఆయనకి సారథి అయ్యాడు. ఆ విధంగా గోవిందుణ్ణి సారథిగా పెట్టుకున్నవాడు మన అర్జునుడు. అధ ఇంకప్పుడు స్వశిబిరం ఆయన శిబిరానికి ఉపేత్య వెళ్ళి ఆత్మజాన్ సొంత కొడుకులు హతాన్ చనిపోయిన వాళ్ళు అయి ఉంటే ఆ దుఃఖంతో శోచంత్య దుఃఖిస్తున్న శోకిస్తున్న ప్రియాయై ఆయన ప్రియురాలు ప్రియ భార్య ద్రౌపదికి తం ఆయనను అశ్వత్థామను అర్జునుడు నివేదించాడు. అధ ఉపేత్య స్వశిబిరం గోవింద ప్రియ సారథిః న్యవేదయత్ తం ప్రియాయై శోచంత్యా ఆత్మజాన్ హతాన్ అన్న చోట మనం ఇవాళకి ఆపుదాము. అప్పుడు మన ద్రౌపదీదేవి ఏం చేస్తుందో వచ్చే వారం 42వ శ్లోకం నుంచి చూసుకుంటూ వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.